మరి ఇక్కడ ఇది సింప్లిఫికేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్. మరి ఇక్కడ మనకి ఎందుకు వి బాడ్మస్ గుర్తుకు రావాలి? చాలామందికి తెలిసిన విషయం ఏంటంటే బాడ్మస్ అంటారు, కానీ యాక్చువల్గా ఇక్కడ మనం వి బాడ్మస్ అనాలి. వి అంటే ఇక్కడ వినిక్యులం. మనకి ఏదైనా 2 నెంబర్స్ మీద ఎలా ఉంటుంది, సో పైన బార్ అని, సో దాన్ని వినిక్యులం అనాలి. సో మరి ఇక్కడ ఒకసారి చూస్తే మనకు బి అంటే బ్రాకెట్స్ వస్తాయి మిత్రం. ఇక్కడ బి అంటే బ్రాకెట్స్. మరి ఈ బ్రాకెట్లలో కూడా మనకి 3 టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ ఉంటాయి. వన్ ఈజ్ ఫస్ట్ మనకు వచ్చే బ్రాకెట్ అంటే సర్క్యులర్ బ్రాకెట్ వస్తుంది. అలాగే కర్లీ బ్రాకెట్, దీన్ని తెలుగులో మీసాల బ్రాకెట్ అంటాము. అలాగే స్క్వేర్ బ్రాకెట్ అంటే చతురస్ర బ్రాకెట్ అంటాము నాన్న. సో తర్వాత మనకి ఏ ఆపరేషన్ చేయాలంటే ఓ అంటే ఆఫ్. సో మరి ఇక్కడ క్వశ్చన్లో మనకి ఎక్కడైనా ఆఫ్ మెన్షన్ చేశాడంటే చేయలేదండి. ఆఫ్ ఈజ్ నథింగ్ బట్ మల్టిప్లికేషనే. అలాగే నెక్స్ట్ మనం చేయాల్సినటువంటి రూల్ ఏంటంటే డివిజన్, నెక్స్ట్ మల్టిప్లికేషన్, నెక్స్ట్ మనకి ఎడిషన్ రావాలి, ఫైనల్గా మనకు సబ్ట్రాక్షన్. అంటే ఏదైనా ఒక సింప్లిఫికేషన్ ఇచ్చినప్పుడు దానిలో ఉన్నటువంటి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ని ఈ సీక్వెన్స్ ప్రకారం చేయాలి. అయితే మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్లో వినిక్యులమ్స్ ఉన్నాయా? లేవండి. సో నెక్స్ట్ ఉన్నది ఏంటంటే మనకు బ్రాకెట్స్ ఉన్నాయి. మరి అందులో ఏమేమి బ్రాకెట్స్ ఉన్నాయో చూద్దామండి. 36 ఇచ్చాడు, 48 × 7 / 16, అలాగే 19 + 3 - 24, 2 బ్రాకెట్స్ ఇచ్చాడండి. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్రాకెట్స్ని రిమూవ్ చేద్దాం. మళ్ళీ ఆ బ్రాకెట్స్లలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈ బ్రాకెట్లో నీకు మల్టిప్లికేషన్ ఉంది, డివిజన్ ఉంది. మరి మల్టిప్లికేషన్ డివిజన్లో ఫస్ట్ ఏం వస్తుందంటే డివిజన్ కదండి. దాన్ని ప్రయత్నం చేయండి, దాన్ని సాల్వ్ చేయడానికి చేయండి. సో చూసినట్లయితే 36, 48 × 7/16, అలాగే ఇక్కడ చూస్తే మనకు 22 వస్తుంది, -24 వాల్యూ. మరి ఇక్కడ క్యాన్సిలేషన్ చేసేటప్పుడు జాగ్రత్త చేయండి. 16 1 జా, 16 3 జా, అలాగే 3 × 7 21 అవుతుందండి, 21. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఈ వాల్యూ వచ్చేసి -2 అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ లార్జెస్ట్ నెంబర్కి నెగటివ్ సైన్ ఉంది, స్మాలెస్ట్ నెంబర్కి పాజిటివ్ ఉందండి. మరి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే +2 అవుతుంది. సో ఫైనల్గా మనం చేయాల్సిందిగా ఎడిషన్లో చూడండి, ఇక్కడ దీనికి పాజిటివ్ సైన్ ఉంది, దీనికి పాజిటివ్ సైన్ ఉంది. 36 + 2 38 అవుతుంది. దానిలో నుంచి 21ని సబ్ట్రాక్ట్ చేయండి, మనకు 17 వస్తుంది. మరి ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లలో 17 అనేది ఎక్కడుందో చూస్తే ఆప్షన్ సిలో ఉండడం జరిగింది. ఇది మనకు కావాల్సినటువంటి రైట్ ఆన్సర్ మిత్రమా.